20 లక్షల మంది చావు కేకల మధ్యలో మోషే దేవుడి స్వరాన్ని వినగలిగాడు. నేనంట, నువ్వు వినగలుగుతున్నావా దేవుడి స్వరాన్ని? ఎందుకు మోషేకి అంత ధైర్యం వచ్చిందంటే, చిన్నప్పుడే నేను చచ్చిపోయావని బతికాను, స్తోత్రం కలుగునగా. అసలు ఇప్పుడు చావడం ఏంది? నైలు నదిలో వదిలిపెట్టక ముందే తల్లి సంకలో ఉన్నప్పుడే నేను చావాల్సింది, ఇప్పుడు చావడం ఏందయ్యా? హల్లెలూయా. పెరిగి పెద్దవాడిని అయినప్పుడు అప్పుడే చావాల్సింది, ఇప్పుడు చావడం ఏంది? 80 సంవత్సరాల వయసులో కుటుంబానికి దూరమై, భార్యకి పిల్లలకి దూరమై, అడవుల్లో గొర్రెలు మేపుకుంటా ఉన్నా, రాజ్యం పోయింది, రాజసం పోయింది, అధికారం పోయింది, యవ్వనం పోయింది, డబ్బు పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందు నేను చచ్చేదేంది? ఆల్రెడీ నేనంట, అసలు నువ్వు ఎప్పుడో చచ్చిపోయేదానివి కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళా భయపడుతున్నావు? హల్లెలూయా. అసలు ఈ ప్రాణాలు ఎప్పుడో పోయాయి కదా, చిన్న చిన్న వాటికి ఎందుకు మనం భయపడేది? ఒకటే మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నాకు తోడుగా ఉండగా. హల్లెలూయా.